హలో అండి. తిరుచానూరు వెళ్ళామని చెప్పాం కదండీ! అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకొచ్చి గాజులు అవి కొనుక్కున్నాము. కానీ అమ్మవారి దర్శనం ఎంత అద్భుతంగానో జరిగిందనమాట. దర్శనం అవ్వంగానే వచ్చాము. అప్పుడు అంటే 5:30 ఆ టైంకి అమ్మవారిని ఇలా తీసుకొచ్చి ఊంజల సేవని చుట్టూత దీపాలున్నాయండి. ఒక మండపం ఉంటది కదా! పెద్ద రథం పెట్టేటువంటి మండపం. గుడికి కుడివైపున అనుకుంటాను ఉంటది. అక్కడ ఇక్కడ అమ్మవారి ప్రతిరోజు సాయంత్రం పూట స్వామివారిని ఊరేగించినట్లుగానే ఇక్కడ ఊంజల సేవ అయిన తర్వాత ఊరేగిస్తారట. అంతా అయిపోయేదాకా కూర్చున్నామండి నేను, మా వారు. ఇదిగోండి నేను వెళ్తున్నాను చూస్తున్నారు కదా! అంటే ప్రసాదం అది ఇచ్చారనమాట. పువ్వులు కూడా ఇచ్చారు, అమ్మవారి పువ్వులు. అలాగే కొన్ని గాజులు, ఇలా పూలు దండలు చూశాను గానీ ఏమి తీసుకోలేదు. ఒక్క నల్ల పూసల దండ మాత్రం తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. అలాగే గాజుల్లో మాత్రం ఇప్పుడు ఉంటారు కదా! మా మరదలని చెప్తూ ఉంటాను. మా వదిన, మరదలు, మా యమ్మ ఇట్లా నాకు కావాల్సిన వాళ్ళందరికీ కొంతమందికి మాత్రమే తీసుకున్నానండి. అన్నీ తీసుకోలేం, అందరికీ తీసుకోలేం కదా! నా బడ్జెట్‌లో వచ్చిన వరకు నేను తీసుకున్నాను. అలాగే గాజులండి ఒక్క రకం కాదు. ఆ అమ్మవారి గుడి దగ్గర తెచ్చుకున్న గాజులు చానాళ్ళు ఉంటున్నాయనమాట. అంటే మనం అంత దూరం నుంచి తీసుకొస్తున్నా కూడా ఎక్కడ చెల్లిపోకుండా గట్టిగా ఉంటున్నాయి. ఎక్కువ రోజులు ఉంటున్నాయనమాట. చేతికి వేసుకున్న తర్వాత కూడా ఇవి పైన చెమ్కి అదేమీ పోవట్లేదు. నాకు బాగా నచ్చినాయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఇక్కడ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇదండి ఈ వీడియో.